క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తును దేవునిగా నీ రక్షకునిగా ఇంకను అంగీకరించిన నేస్తమా, అన్ని పూజలు మాని యేసుక్రీస్తు ప్రభువును పూజించి చూడండి, మీ ప్రార్థనలు సిద్ధిస్తాయి. క్రీస్తు ప్రభువును పూజించుట వలన కలిగే మేళ్లు ఏవంటే, ఎంత చిన్న తప్పు చేసినా సరే అయ్యో నేనెంత తప్పు చేశాను అని నొచ్చుకునే మనస్సు కలుగుతుంది. మీ పాపాలు పరిహారం అవుతాయి. పాపములను విసర్జించినట్టి శక్తి కలుగుతుంది. దైవ భక్తి కలిగి ప్రవర్తింపగల సమర్థత కలుగుతుంది. ప్రార్థన చేసుకునే వాలు కుదురుతుంది. అన్ని సద్గుణములలో వృద్ధి కలుగుతుంది. ఎన్ని కష్టములు వచ్చినను నిత్యము మనశ్శాంతి కలిగి ఉంటారు. దైవాంశములు సదా నేర్చుకునవలననే ఆపేక్ష కలిగి ఉంటారు. దైవ విషయములు ఎప్పుడు ఇతరులకు చెప్పవలను అనే ఆశ కలుగుతుంది. అన్ని మతముల వారును, అన్ని దేశముల వారును, అన్ని జాతుల వారును, శత్రువులను, స్నేహితులను, స్వజనులు, పరజనులు, సజ్జనులను, దుర్జనులను, రోగులను, బీదవారును, గొప్పవారును అందరూ క్రీస్తు ప్రభువునే పూజించవలను అనే కోరిక కలిగి ఉందురు. మరి ముఖ్యముగా ఈ జీవాంతమున మోక్షంలో చేరగల భాగ్యం కలుగుతుంది. ఈ మేళ్ళైనా మరి ఇంక ఏ మేళ్ళు కలగవా అంటారా? కలగకేమి, జబ్బులు పోయి ఆరోగ్యం కలుగుతుంది. అన్న వస్త్రాదులు కలిగి ఉంటారు. మానవ జీవితమునకు కావలసినవి దొరుకుతాయి. ప్రభువును ప్రార్థించిన తరువాత అవి నెరవేరునని నమ్మవలను. అయితే క్రైస్తవుల ప్రార్థనలు ఎందుకు నెరవేరటలేదు అని అడుగుతారేమో. నమ్మికలోనో నడతలోనో లోపముండుటను బట్టి నెరవేరవు. క్రీస్తు ప్రభావం వలన పాపులకు, రోగులకు, బీదలకు, బిడ్డలు లేని వారికి, భూత పీడితులకు, అప్పుల పాలైన వారికి, కోర్టులో వ్యాజ్యములు గలవారికి, కుటుంబ కలహములు గలవారికి, సకాలంలో పెళ్లిళ్లు కుదరని వారికి, ఉద్యోగం లేని వారికి, విషపురుగుల వల్ల బాధపడే వారికి, పశువులకు మేలు కలుగుచున్నది. కొందరికి వెంటనే, మరికొందరికి ఆలస్యముగానైనను మేలు కలుగును. ఇతర పూజలు మాని క్రీస్తును మాత్రమే పూజించవలను. క్రీస్తును పూజించుటకు ఆయన ఎవరు అని అంటారా? ఆకాశమును, భూమిని, గాలి, నీరు, నిప్పు, చెట్టు, చేమ, పక్షులు, జంతువులను, సమస్త సంపదను, నరులను కలుగచేసిన దేవుడు. నరులకు కనబడి వారితో కలిసి మెలిసి వారి నిమిత్తమై నెరవేర్చవలసిన సమస్త కార్యములను నెరవేర్చుటకై మానవుడై జన్మించిన లోక రక్షకుడు. ఆయన మానవావతార కాలమున యేసుక్రీస్తు అన్న నామమును ధరించారు. ఎం దేవదాసయ్య గారి రచన సేకరణ. నేస్తమా, ముఖ్యంగా ఈ సందేశం ద్వారా నీతో చెప్పాలనుకునేది ఏంటంటే, నా పాప పరిహారార్థం సిలువపై బలిగా వధింపబడిన కల్వరి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. అంత మాత్రమే కాదు గాని నరునికి మరణం లేకుండా చేటకు మరణాన్నే జయించి లేచిన పునరుత్థానుడైన దేవుడు యేసయ్య. తిరిగి నీకు పరలోకంలో స్థలం సిద్ధపరచటానికి పరమునకు ఆరోహణమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. తాను ఆరోహణం అవుతూ నిన్ను అనాథగా వదిలిపెట్టక పరిశుద్ధాత్మనే భూమిపైకి, నీపైకి, నాపైకి, నమ్మిన ప్రతి నరునిపైకి పంపిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరో ఒక్కరి రక్షకుడు మాత్రమే కాదు కానీ నమ్మిన వారందరి రక్షకుడై ఉన్నారు. ఇదంతా చేసింది ఏదో మీరు ఆయన్ని ప్రేమించారని కాదు, మీరు ఆయన్ని చూస్తున్నారు, ఆయన్ని ప్రార్థిస్తున్నారని కాదు, కానీ తానే స్వయంగా మిమ్మల్ని ప్రేమించుటను బట్టి ఇదంతా చేశారు. నేస్తమా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించినట్లు ఏ దేవుడు అనబడే వారు గాని, ఏ నరుడు గాని ఖచ్చితంగా ప్రేమించలేరు. ఒక్కసారి ఆయన ప్రేమను నీవు రుచి చూచిన ఎడల మరలా వెనక్కి తిరిగి చూడనే చూడవు. ఎందుకంటే ఆయన ప్రేమే సత్యము. యేసే మార్గం, సత్యం, జీవం. ఇది నమ్మిన నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు నీకిచ్చే నిత్య జీవం నుండి తప్పించే సాహసం ఎవ్వరూ చేయలేరు. నేస్తమా, నీయందు దేవునికి నిత్యమైన ప్రణాళిక ఉండుటను బట్టే ఇది నీవు వింటున్నావు. ఇప్పటి వరకు నీవు క్రీస్తును అంగీకరించలేకపోయినా, లేక అంగీకరించి వెనక్కి తిరిగిన ఇదే పరిశుద్ధాత్ముని పిలుపు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. నేడే నీ రక్షణ దినం. నేడే క్రీస్తును చేరుకో. నేడే క్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. ప్రభువు ద్వారా ఇట్టి రక్షణ భాగ్యం నీవు పొందుదువుగాక. ఆమేన్. మరణాత.